గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై అనమాట. టేస్టీగా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఉట్టి ఫ్రై అయినా కలుపుకొని తినొచ్చు, లేదా చపాతి, లేదా సాంబార్కి, పప్పుకి, రసానికి ఇట్లా సైడ్ డిష్ కింద కూడా చాలా బాగుంటుంది అనమాట. టేస్ట్ అయితే తిరుగుండదు. ఈ రెసిపీ ఇట్లా ఈ స్టైల్లో చేస్తే మనం 2 kgs 3 kgs అయినా ఈజీగా ఈ స్టైల్లో చేసేసుకోవచ్చు. అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఫస్ట్ అయితే నేను చికెన్ని మంచిగా వాష్ చేసేసుకొని హాఫ్ అన్ అవర్ సాల్టెడ్ వాటర్లో వేసుకొని పెట్టేసుకున్నాను అనమాట. అలా వేసుకుంటే ఏమైందంటే చికెన్ మంచిగా జ్యూసీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసేసుకుందాం, అంతే. పసుపు 1 స్పూన్ వేసేసుకుందాం. కారం కూడా 1 స్పూన్, అంటే మన స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి. టేస్ట్ కూడా నేను నా సాల్టెడ్కి తగ్గట్టు వేసుకున్నాను. మీరు కొంచెం సాల్ట్ ఎక్కువ తింటారు, తక్కువ తింటారు, అలా చూసేసుకోండి. నేనైతే కొంచెం స్పైసీగానే చేస్తున్నాను కాబట్టి ఒక 1.5 స్పూన్ అయితే స్పైసీ వేసుకున్నాను అనమాట, అంటే కారం అయితే వేసుకున్నాను. అంతే. ఒక చిన్న స్పూన్ అయితే అల్లం పేస్ట్ కూడా వేసేసుకుందాం, ఎందుకంటే తర్వాత మళ్ళీ కర్రీలో కూడా వేస్తాము. అందుకే జస్ట్ ఇప్పుడు పీసెస్కి పట్టేటట్టు వేసుకోండి, సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఆయిల్ కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. చికెన్కి మంచిగా పట్టించేసేయాలన్నమాట ఈ స్పైసెస్ అన్ని. ఒక హాఫ్ అన్ అవర్ మనకు టైం ఉంది అనుకుంటే పక్కన పెట్టేసుకోండి, మనం ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసుకునే లోపు. లేదు అనుకుంటే ఓకే, అప్పటికప్పుడైనా కానీ చేసేసుకోవచ్చు అనమాట. ఇలా కలిపేసి డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. కానీ అలా కలిపి పక్కన పెడితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ముక్కకి మంచిగా స్పైసెస్ అన్నీ పట్టి. కాబట్టి ట్రై చేయండి, మీకు ఎలా వీలుంటే అలాగా. ఇప్పుడు కలిపేసాను కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేను పక్కన పెట్టేస్తున్నాను. పక్కన పెట్టేసి ఆనియన్స్ ఇవన్నీ నేను రెడీ చేసుకునే లోపు ఇదైతే మ్యాగ్నేట్ అవుతుందనమాట. ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకొని, ప్యాన్ పెట్టేసుకొని, ఆయిల్ మనకి కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే ఫ్రై కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు లిమిటెడ్లో తింటే కొంచెం తగ్గించే వేసుకోండి, కానీ ఎప్పుడన్నా ఒకసారి తింటాం కాబట్టి పర్లేదు, కొంచెం ఎక్కువ వేసుకొని చేసుకుంటే. ఇప్పుడు అందులో బిర్యానీ స్పైసెస్ అవన్నీ వేసుకున్నాక, అవి ఫ్రై అయ్యాక ఆనియన్స్ కూడా వేసుకొని, ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాక మనం అల్లం పేస్ట్ అయితే ఇందాక అక్కడ ఒక హాఫ్ స్పూన్ వేసాం కదా, ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకోవాలి. వేసుకొని అల్లం పేస్ట్ మంచిగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. అల్లం పేస్ట్ పచ్చసన పోయేదాకా మంచిగా ఫ్రై చేసేసుకుందాం. ఈలోపు ఆనియన్స్ కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే వస్తాయి. ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయింది కాబట్టి మనం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మిక్స్ చేసి వేస్తే. మనం సేమ్ ఇదే ప్రాసెస్ మనం ఫ్రాన్స్ కూడా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈసారి ఎప్పుడన్నా చేసినప్పుడు చూపిస్తాను. అయితే ఇంకా ఇట్లా మొత్తం చికెన్ వేసుకున్నాం కదా, చికెన్ వేసుకున్నాక ఒక 5 మినిట్స్ దాకా అంతే వాటర్ బయటకు వచ్చి చికెన్ అయితే ఇంతే ఉడుకోవాలన్నమాట. మనం వాటర్ ఏం ఎక్స్ట్రా వేయం, అందులో నుంచి వచ్చిన వాటర్ అది కాక ఆయిల్లో ఫ్రై అయిపోతుంది. వాటర్ వేస్తే అంత టేస్ట్ ఉండదన్నమాట, అందుకని కొంచెం ఆయిల్ నేను ఎక్కువ వేయమన్నాను. 5 మినిట్స్కి ఒకసారి ఇట్లా మంచిగా మిక్స్ చేసేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. చూసారు కదా ఎంత మంచిగా ఉడికిందో. మనకు ఒక 50% దాకా చికెన్ ఉడికింది అని మనకు తెలుస్తుంది కదా, అప్పుడైతే నేను జీడిపప్పులు వేసుకున్నాను ఒక గుప్పెడు. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఆయిల్ ఉంది కాబట్టి ఇంకా ఆయిల్లో ఫ్రై అవుతుంది అనమాట. ముందే వేస్తే మాడుతుందని నేనైతే ఈ స్టేజ్లో వేసాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి, లేదా స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇంకా నాకు ఇలా ఫ్రై అవ్వడానికి మొత్తం 15 మినిట్స్ దాకా అయితే పట్టింది అనమాట. ఇంకా లాస్ట్కి గరం మసాలా, ధనియాల పొడి వేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. టేస్ట్ అయితే చెప్తున్నా చాలా బాగుండిద్ది. విడిగా అంతే తినొచ్చు, వైట్ రైస్లో లేదా చపాతీ అట్లా అయినా తినొచ్చు. ఇంక ఇప్పుడు లాస్ట్గా ఇంకొక 2 మినిట్స్లో దింపుతామనగా కరివేపాకు కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవడమే. స్టార్టింగ్ కన్నా ఇప్పుడు వేస్తే ఇంకా ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట కరివేపాకుది. కరివేపాకుతో పాటు కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇంతే అనమాట, సింపుల్ రెసిపీ అయితే అయిపోయింది. టేస్ట్ అయితే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు చికెన్ ఫ్రై ఎలా చేస్తారో ఏంటో కూడా కమెంట్ చేయండి. చికెన్ లవర్స్కి ఒకసారి ఇది చేసి పెట్టండి, కమ్మగా తింటారనమాట. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, మనకి కాంప్లిమెంట్స్ ఇస్తారు. ఓకే, మరి రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. చికెన్ ఫ్రై ఒకసారి ఈ విధంగా చేయండి. మీరు ఎలా చేస్తారు ఏంటి అనేది కూడా కమెంట్ చేయండి. ఇలా చేశాక ఎలా ఉంది ఏంటి అని కూడా నాకు కమెంట్ చేసేసేయండి. మీ కమెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. మీ కాంప్లిమెంట్స్ నాకు ఇంకా ఎక్కువ ప్రోత్సాహం ఇస్తుందన్నమాట. కాబట్టి నన్ను సపోర్ట్ చేసేసేయండి. ఫస్ట్ టైం చూసినట్టయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి కమెంట్ చేయండి. ఓకే బాయ్, సైనింగ్ ఆఫ్ మీ తెనాలి పిల్ల వ్లాగ్స్. ఓకే బాయ్.